వాట్? అర్థం కాలేదా? అర్థం అయ్యి కూడా ఇలా బిహేవ్ చేస్తున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావో అనే జ్ఞానం నీకుందా? రామ్ కుమార్ ఎవరో, ఏ పొజిషన్లో ఉన్నారో నీకు తెలుసు కదా. ఆయన మన కంపెనీలో కీ పర్సన్. అన్నయ్య టైం నుంచి ఆయన మన కంపెనీలో ఉన్నారు. ఆయన కంపెనీ కోసమే పనిచేస్తున్నారు. ఆయనకి ఆయన కన్నా, ఆయన కుటుంబం కన్నా మన కంపెనీనే ముఖ్యం. ఇన్ఫాక్ట్ నువ్వు ఇంటికి రాకముందు నుంచి ఆయన ఈ కంపెనీలో ఉన్నారు. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నంత వరకు ఆయన అదే స్థానంలో ఉంటారు. అలా అయితే లక్ష్మమ్మని ఇంట్లో నుంచి బయటికి పంపించే. వాట్? నిహారికతో ఇంటి పనులు చేయించమంటావా? లక్ష్మమ్మ బయటికి వెళ్తే నిహారిక ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. పోనీ ఆ పనైనా చేస్తావా నువ్వు? అర్జున్, నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. నాకిచ్చే మర్యాద అంతేనా నువ్వు? ఓ, నువ్వు మర్యాదకు కూడా రేషన్ పెడుతున్నావా? నాకు ఈ ఇంట్లో లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. ఎస్, లక్ష్మమ్మ ఎవరో నీకు తెలుసు కదా. లక్ష్మమ్మ జోలికొస్తే నిన్ను భర్తని కూడా చూడను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏ రోజు నన్ను నువ్వు భర్తగా చూసావు? ఇప్పటి వరకు నన్ను బానిసలాగే చూస్తున్నావు. ఎస్, నీ బానిసలాగానే చూస్తున్నావు. హలో శివగామి, డబ్బుందన్న పొగరు నీ ఒళ్ళంతా నిండిపోయింది.